బీఆర్ఎస్ పార్టీకి సొంత ఎమ్మెల్యేలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. రేపు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అరికపూడి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు, నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఒక పక్క కాంగ్రెస్ లో ఆల్రెడీ చేరారు. రేపు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవనున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? వైశాలి, ఇటు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటు బీఆర్ఎస్ కు శాఖ మీద శాఖలు తగులుతున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా ఇటు కాంగ్రెస్ వైపు వెళ్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకైతే కొద్దిసేపటి క్రితమే ఇటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే నిన్న నుంచి కూడా ఆయన చేరుతారని ప్రశ్న జరిగింది. దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. కొద్దిసేపటి క్రితమే ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా చేరారు. ఆయనతో పాటు ఇటు కార్పొరేటర్లు, అదేవిధంగా మున్సిపల్ సంబంధించిన నేతలు, మరోవైపు కొంతమంది అనుచర వర్గం కూడా ఈ రోజు ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండ కూడా కప్పుకున్నారు. అయితే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేస్తారు కూడా ప్రచారం కొనసాగుతుంది. రేపు ఉదయం ఇటు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్ లో చేరున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన చేరిక కూడా దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు దాదాపుగా మాత్రం ఇటు మరి బీఆర్ఎస్ లో ఇంకెంతమంది కాంగ్రెస్ వైపు వెళ్తారంటూ కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా మొత్తం వాతావరణంతో కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ మొత్తం ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ లో చేరారు. కాబట్టి అదే సీన్ ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఒక్కొక్కరుగా రోజుకొకరు చొప్పున ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలైతే కొనసాగుతున్నాయి. మరోవైపు ఇటు బీఆర్ఎస్ సంబంధించి 4 ఎంపీలు కూడా త్వరలోనే ఇటు బీజేపీ వైపు చేరతారని కూడా ప్రచారం కొనసాగుతుంది. కాబట్టి మరి దీనిపై కూడా ఇటు బీఆర్ఎస్ లో మాత్రం కలవరం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీళ్ళందరినీ వెళ్ళొద్దంటూ కూడా ఒకవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా మరి ఒక్కొక్కరు మాత్రం ఎమ్మెల్యే అంతా కూడా చేదాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలంతా కూడా ఇప్పటివరకు అయితే కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలతో కూడా టచ్ లోకి వెళ్లారు. ఎక్కువ అయితే ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొత్తం ఇదంతా చూసుకుంటూ తెస్తుంది. ఎందుకంటే ఈ రోజు ప్రకాష్ గౌడ్ జైనింగ్ లో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా ఇప్పటికే ఆయనకు టచ్ లో వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే రేపు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేరే అవకాశం ఉంది. 10 గంటలకు కూడా ఆయనకు దాదాపు కన్ఫర్మ్ అయింది. మరోవైపు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుతులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వీళ్ళంతా కూడా త్వరలోనే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ చేరుతారని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం బీఆర్ఎస్ లో కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కొనసాగిన పరిస్థితి ఉంది. కాబట్టి త్వరలోనే వీళ్ళంతా కూడా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు గతంలో అంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో ఓన్లీ ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి, రంగారెడ్డి మాత్రమే గెలిచారు కాంగ్రెస్ నుంచి కూడా. అంటే మేజర్ గా ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి పైనే ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. మరోవైపు కౌన్సిల్లో కూడా ఎక్కువగా బీఆర్ఎస్ కే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కౌన్సిల్ మెంబర్స్, కార్పొరేటర్లు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యేలను హైదరాబాద్, రంగారెడ్డి సంబంధించిన ఎమ్మెల్యేల పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే అందరిపై దుస్తరించారు. కొంతమందితో కూడా మంత్రులు కూడా కొంతమంది టచ్ లోకి వెళ్ళారు. కాబట్టి వీళ్ళంతా కూడా రోజుకొకరు చొప్పున చేరుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఇక మరోవైపు మాత్రం ఓవరాల్ గా మాత్రం ఎక్కువగా ఇప్పటి వరకు
మనం చూస్తే మాత్రం దాదాపుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు చేరిన వారి సంఖ్య ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. మరోవైపు ఎమ్మెల్సీలో శాసన మండలిలో 6 ఎమ్మెల్సీలు అర్ధరాత్రికి రాత్రే బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరారు కాబట్టి మరి త్వరలో కూడా ఇంకెంతమంది వస్తారనిపై కూడా చర్చ కొనసాగుతుంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు ఈ రోజు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు ఇటు మునుగోడు ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పై కూడా విమర్శల హస్తం గుప్పించారు. ఇటు బీఆర్ఎస్ ను మొత్తం కూల్ చేస్తామని కూడా, అలా నలుగురు కూడా ఎమ్మెల్యేలు కూడా ఉండరు, మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా కాంగ్రెస్ లోకి చేరుతారని కూడా చెప్పారు. ఇదంతా కూడా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వాళ్ళంతా కూడా తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కూడా. కాబట్టి మరి త్వరలోనే ఈ చేరికలు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళంతా మాట్లాడి సర్దు అనే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా కొంతమంది మీటింగ్ లో సరే మేము ఉంటామని చెప్తున్నారు, కానీ మరి తర్వాత సీన్ అయితే అంతా కూడా రిపీట్ అవుతుంది. కొంతమంది ఎటు చెప్పకుండానే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తుండే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి త్వరలో ఇటు జిల్లాలపై కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా, కొంతమంది నియోజక సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లోకి వస్తారని కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి మరి దాదాపు అయితే ఇటు రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వచ్చారు. కాబట్టి మరి కొంతమంది అంటే గతంలో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్ళిన వాళ్ళు కానీ గతంలో టీడీపీలో పనిచేసిన వాళ్ళంతా కూడా ఇటు ప్రజెంట్ అయితే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి త్వరలో మాత్రం ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు మాత్రం 39 స్థానాలు గెలిచింది బీఆర్ఎస్. కాబట్టి మరి ఇప్పటి వరకైతే బీఆర్ఎస్ సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు ఈ రోజుతో ప్రకాష్ గౌడ్ తో కలిపి 8 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు. కాబట్టి మరి త్వరలోనే మరో 10 నుంచి 12 మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి వెళ్తారని కూడా చర్చ కొనసాగుతుంది. మేజర్ గా మాత్రం ఈ 1 వీక్ లో మాత్రం ఇటు హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు అంతా కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే ఒక మంత్రి కూడా వాళ్ళతో చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత కొద్ది హామీలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటివరకు అయితే రేపు ఉదయం 10 గంటలకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ జైన్కి అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఆయన రేపు ఉదయం చేరుతున్నారు. మరోవైపు ఇటు కుక్కట్పల్లి ఎమ్మెల్యే కానీ, మరోవైపు ఉప్పల్ ఎమ్మెల్యే కానీ, ఇటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే కానీ మిగతా వాళ్ళంతా కూడా కొంచెం టైం చూసుకొని వాళ్ళు కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లోకి చేరే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావాలన్నా లేకపోతే ఇతరేతర పనులు కావాలన్నా కూడా అది ప్రజెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళకి కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీ చేంజ్ కావడం కూడా ఇష్టం చూపుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కూడా కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి కొంతమందికి ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి, కొంతమంది మంత్రులు కూడా ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి మరి ప్రజెంట్ కాంగ్రెస్ లో మాత్రం ఆ సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే డైరెక్ట్ కొంతమంది ఎమ్మెల్యేలు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు, జూబ్లీస్ లోని ఆయన నివాసానికి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ వర్క్స్ కానీ ఆయన సమస్యలపై కూడా వాళ్ళు నేరుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ స్వేచ్ఛ ఓన్లీ కాంగ్రెస్ లో ఉందని కూడా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే చాలా వరకు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జాయిన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎటువంటి వ్యూహాలు రచించే అవకాశం ఉంది అసలు? ఎస్, ఇప్పటి వరకైతే వీళ్ళు సరిచేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా 20లోని తన ఫామ్ హౌస్ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా పిలిపించుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. మీరంతా కూడా బీఆర్ఎస్ లోనే ఉండండి, రాబోయేది కూడా మన సర్కారే మళ్ళీ తర్వాత కూడా, కాబట్టి నాతో ఉండండి. అప్పటి వరకైతే సరేనంటున్నారు. కానీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరి సీన్ ఒక్కసారిగా మారిపోతుంది. కొంతమంది కూడా మరి చెప్పక చేయగానే ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి చేరుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మేజర్ గా హైదరాబాద్, రంగారెడ్డి సంబంధించిన ఎమ్మెల్యే పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో ఓన్లీ ఇబ్రహీంపట్నం సంబంధించిన ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు హైదరాబాద్, రంగారెడ్డిలో. కాబట్టి ఎక్కువగా బీఆర్ఎస్ కు అదేవిధంగా ఎంఐఎం కు మాత్రమే హైదరాబాద్ లో పట్టుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ పట్టు సాధించాలన్నా కూడా, ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని కూడా అది కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని కూడా కొంతమంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ కు వస్తున్నట్టు సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. కాబట్టి మరి త్వరలో హైదరాబాద్, రంగారెడ్డి సంబంధించిన ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ రేపు దాదాపుగా ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారు. మరోవైపు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఇటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన గతంలో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్ళాడు. కాబట్టి ఆయన చేరిక కూడా దాదాపుగా ఉన్నట్టుంది. మరోవైపు ఇటు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గానీ, కుత్తులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా దాదాపు చేరే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు
కూడా రాజశేఖర రెడ్డి రాజశేఖర్ కూడా చేరే అవకాశం ఉన్నాయి. కానీ కొంచెం బీఆర్ఎస్ నేతల చేరిక పట్ల కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరి చేరిక మాత్రం కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మైనంపల్లి హనుమంతరావు అయితే వీళ్ళ చేరికను కొంచెం వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డి గాని ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి చేరిక పట్ల ఆయన గతంలోనే విమర్శలు చేశారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఇంకా వ్యతిరేకత అయితే నడుస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే మాత్రం హైదరాబాద్ రంగారెడ్డి సంబంధించిన ఎమ్మెల్యే అయితే దాదాపుగా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ చేరే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ కూడా దాదాపు రేపో మాపో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మేజర్ గా మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం హైదరాబాద్ రంగారెడ్డిపై ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎందుకంటే త్వరలోనే అంటే దాదాపుగా 6 నుంచి 8 months లో ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతున్నాయి. కార్పొరేషన్లు కానీ మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా కాంగ్రెస్ కి రావాలని కూడా ఇప్పటికే కొంతమంది ఒక మంత్రితో కూడా రాయబారాలు పంపుతున్న నేపథ్యంలో అంటే హైదరాబాద్ రంగారెడ్డిపై పట్టు సాధించాలన్నా కూడా కంపల్సరీ ఎమ్మెల్యే సపోర్ట్ కావాలి, కార్పొరేట్ చైర్మన్ ఉండాలి, మున్సిపల్ చైర్మన్ ఉండాలి కాబట్టి వీళ్ళందరిపై కూడా దృష్టి సారించారు ఈ నేపథ్యంలో. ఎందుకంటే ఎక్కువగా హైదరాబాద్ లో ఇటు బీఆర్ఎస్ కు ఎంఐఎం మాత్రమే ఎక్కువగా బలం ఉంది ఇటు మున్సిపల్ మన కౌన్సిల్లో కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇటువైపు తీసుకోవాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఇటు సిటీ వ్యాప్తంగా కూడా డెవలప్మెంట్ జరగాలని కూడా అది కాంగ్రెస్ తోనే అవుతుంది. ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి త్వరలోనే హైదరాబాద్ రంగారెడ్డి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఇటు కార్పొరేషన్లు కానీ మున్సిపల్ చైర్మన్లు అంతా కూడా దాదాపుగా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరే అవకాశం కనిపిస్తుంది. దీనిపై కూడా బీఆర్ఎస్ అధినేత ఇటు కేసీఆర్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ వీళ్ళందరినీ ఆపే ప్రయత్నం చేపిస్తున్నప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ లో అందులో కొనసాగే అవకాశం లేని కూడా వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నారు. ఇక మరోవైపు మాత్రం ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కానీ ఇటు మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ రోజు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పారు. ఓన్లీ నలుగురు కూడా సాధ్యం కాదు, నలుగురు కాదు కదా, ఒక 2-3 మాత్రమే బీఆర్ఎస్ లో ఉంటారు, మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ లోకి వస్తారని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి త్వరలో ఈ చేరికలు ఇంకా స్పీడప్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వైశాల్.